కృష్ణా జిల్లా గుడివాడలో లిక్కర్ సిండికేట్ దందా యథేచ్ఛగా సాగుతోంది. టీడీపీ నేతల అండతో వీధికో బెల్ట్ షాప్ పెట్టారు మద్యం రాయిళ్లు. అంతేకాదు పగలు రాత్రి తేడా లేకుండా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఒక్కో వైన్ షాప్ పరిధిలో 30 వరకు బెల్ట్ షాపులు, ఆ బెల్ట్ షాపుల వద్దే సిట్టింగ్ ఏర్పాట్లు చేశారు. ఇంత జరుగుతున్న ఎక్సైజ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో కూటమి సర్కార్ ఎక్సైజ్ శాఖ అధికారులపై గుడివాడ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా పోయి రావాలా వచ్చింది. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చెప్పండి, చూస్తున్నాం అసలు అవసరం లేకపోయినా కూడా మద్యం సప్లై జరుగుతోంది, ఎక్కడికక్కడ సిట్టింగ్ కనిపిస్తోంది. ఏం జరుగుతోంది అసలు గుడివాడలో? బిందు, కృష్ణా జిల్లా గుడివాడలో మద్యం ఏర్లై పారుతున్న పరిస్థితికి నిదర్శనంగా ఈ వీడియోలోనే చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా ఇష్టానుసారంగా అన్ని చోట్ల కూడా మద్యం విక్రయిస్తున్నారు. ఓవైపు వైన్ షాపులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా వైన్ షాపులకు అనుసంధానంగా ఒక్కొక్క వైన్ షాప్ పరిధిలో దాదాపుగా 30 వరకు కూడా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసిన పరిస్థితి. గుడివాడ టౌన్ లో చూస్తే కనుక ఏ వీధిలో చూసినా సరే బెల్ట్ షాపులకు దర్శనమిస్తున్నాయి. పగలు రాత్రి లేకుండా ఇక్కడ మద్యాన్ని విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. అయితే అంత తతంగా నడుస్తున్నప్పుడు కూడా కనీసం ఏ ఒక్క ఎక్సైజ్ అధికారి కూడా అటువైపు కూడా చూడలేదని చెప్పుకోవచ్చు. వైన్ షాపులు, బార్లకు పోటీగా బెల్ట్ షాపులను కూడా నిర్వహిస్తున్నారు. ఆ బెల్ట్ షాపుల వద్ద కూడా చూస్తే కనుక అక్కడే మద్యం తాగేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు, సిట్టింగ్ ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితులు ఉన్నాయి. అదే సమయంలో బెల్ట్ షాపుల మధ్య ఉన్న పోటీ నేపథ్యంలో ఆ వైన్ షాప్ ఎవరైతే మద్యం ప్రియులు ఉంటారో వారిని ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వారి కోసం మద్యం తాగే సమయంలో వారికి కావాల్సిన ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో నాన్ వెజ్ ఇవన్నీ కూడా అందుబాటులోకి తెచ్చిన పరిస్థితి కనబడుతుంది. పగలు రాత్రి అని లేకుండా ఇష్టానుసారంగా మద్యం ఈ తరహాలో విక్రయిస్తున్నప్పటికీ కూడా కూటమి నేతల కనుసంగంలోనే ఇదంతా జరుగుతుండటంతో అటు ఎక్సైజ్ అధికారులు ఎవరు కూడా అటువైపుగా కన్నెత్తి చూసిన పరిస్థితి కూడా లేదనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఓవైపు మేము మద్యాన్ని పూర్తిగా నియంత్రిస్తున్నామని ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఎక్సైజ్ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కృష్ణా జిల్లాలోనే ఇంత దారుణమైన పరిస్థితి ఉందనేది చెప్పడానికి మనకు గుడివాడలో కనిపిస్తున్న ఈ దృశ్యాలు ఒక ప్రత్యక్ష నిదర్శనం అని చెప్పుకోవచ్చు. రైట్ అశోక్, థ్యాంక్ యూ. వచ్చింది. మామూలు